చూద్దాం. క్యాచ్ మెమరీ అన్నది ఒక చిన్న అండ్ హై స్పీడ్ మెమరీ అన్నమాట. దేని సిపియు అండ్ మెయిన్ మెమరీ మిడిల్లో ఉంటుంది. ఇది ఎందుకు వాడతాం క్యాచ్ మెమరీ అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ పెంచడానికి మనం క్యాచ్ మెమరీ వాడతాం. అదే ఇక్కడ రాశాను. ఇది స్మాల్ అండ్ హై స్పీడ్ మెమరీ అనమాట. చిన్నగా ఉంటుంది, అట్లనే హై స్పీడ్ ఉంటుంది ఈ మెమరీకి. ఇది దేని మిడిల్లో పెడతాం? ఇట్ ఇస్ ప్లేస్ బిట్వీన్ ద సిపియు అండ్ మెయిన్ మెమరీ. ఎందుకు? టు ఇంక్రీజ్ ద మెమరీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి మనం క్యాచ్ మెమరీ యూజ్ చేస్తాం, ఎందుకంటే హై స్పీడ్ ఉంటుంది కాబట్టి. అండ్ మీకు ఇక క్యాచ్ మెమరీ అనే కాన్సెప్ట్స్ అని అనమాట. ఈ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ యూజ్దాం. ఈ కాన్సెప్ట్ ఇలా రెండు ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్. ఒకటి స్పేషియల్ రిఫరెన్స్, ఇంకోటి టెంపరీ రిఫరెన్స్. స్పేషియల్ రిఫరెన్స్లో ప్రోగ్రాము సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఐ ఇన్స్ట్రక్షన్ ఉంది, I+1 ఇన్స్ట్రక్షన్, అట్లా I+2, I+3 అలా సీక్వెన్షియల్గా మనం ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అది స్పేషియల్ రిఫరెన్స్ కిందకి వస్తుంది. ఇక టెంపరీ రిఫరెన్స్ అంటే అది లూప్లో అనమాట. ఇప్పుడు I=0, I<100, I++ అన్నాం అంటే I 100 టైమ్స్ 99 టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఆ లూప్లో. అన్నిసార్లు ఆ నెంబర్ ఆఫ్ 8 లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవి అన్నిసార్లు 99 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. అదే ఎగ్జిక్యూటింగ్ ఇన్ లూప్స్లో ఎగ్జిక్యూట్ చేయడాన్ని టెంపరియల్ రిఫరెన్స్ అంటారు. ఇది ఇక్కడ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ లూప్స్లో ఇదే లూప్ అయిపోయినాక లూప్ నుంచి 99 అయిపోయినాక చెక్ చేస్తుంది 100 టైం. 100 టైమ్ ఈస్ 100 ఈస్ లెస్ I ఈస్ లెస్ దెన్ 100 కాదు. సో లూప్ నుంచి బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. ఇక ఇక్కడ 100 ఎప్పుడైతే 100 లెస్ దెన్ 100 వచ్చినప్పుడు ఏమో లూప్ బ్రేక్ అయ్యి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక ఫస్ట్ టైంని మెయిన్ మెమరీకి వెళ్తుంది. థర్డ్ టైం ఏంటంటే ఏ టైమ్స్ ప్రతిసారి క్యాచ్ మెమరీకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మెయిన్ మెమరీకి వెళ్తుంది, తర్వాత I+1 ఇన్స్ట్రక్షన్స్ అని కంప్యూటర్ మెమరీ క్యాచ్లోకి వెళ్తుంది. అలా అనమాట. అర్థమైందా? ఇది లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్. సింపుల్. ఇది సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇది లూప్స్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్స్ని. ఈ లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మ్యాపింగ్ కాన్సెప్ట్ చూద్దాం. మ్యాపింగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైతే డేటా మెయిన్ మెమరీలో ఉందో దాన్ని మనం క్యాచ్ మెమరీకి తీసుకురావాలంటే ట్రాన్స్ఫర్ చేయడానికి మ్యాపింగ్ వాడతాం. అర్థమైనా? ఇక్కడ రాస్తాం ట్రాన్స్ఫరింగ్ డేటా ఫ్రమ్ మెయిన్ మెమరీ టు క్యాచ్ మెమరీ వి యూజ్ ఏ మ్యాపింగ్. సో మ్యాపింగ్ 3 రకాలు ఉంటాయి. ఒకటి అసోసియేటివ్, డైరెక్ట్, ఇంకోటి సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. ఫస్ట్ అసోసియేటివ్ అంటే చూద్దాం. ఇన్ దిస్ మ్యాపింగ్ ద క్యాచ్ మెమరీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ అసోసియేటివ్ మెమరీ. అయితే క్యాచ్ మెమరీని చూస్తా. క్యాచ్ మెమరీ ఎక్కడ ఉందని చెప్పినాం? మెయిన్ సిపియూకి మెయిన్ మెమరీకి మెయిన్ ఉంటుంది. ఈ క్యాచ్ మెమరీ దేంతో తయారైందంటే అసోసియేటివ్ మెమరీస్తో తయారైంది. ఇంతకుముందు వీడియోలు డిస్కస్ చేస్తున్నాం. అసోసియేటివ్ మెమరీ అంటే వి విల్ యాక్సెస్ ద మెమరీ బేస్డ్ ఆన్ ద కంటెంట్. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ క్యాచ్ మెమరీ ఉంది. క్యాచ్ మెమరీ దేంతో తయారైంది? ఇక్కడ అసోసియేటివ్ మ్యాపింగ్లో అసోసియేటివ్ మెమరీతో తయారైంది. సో దానిలో ఏముండాలి? ఆర్గ్యుమెంట్ రిజిస్టర్, ఇక్కడ మెమరీ ఉంటుంది, దానికి అరే ఉంటుంది, అంటే అడ్రస్, దాని యొక్క డేటా. ఈ క్యాచ్ మెమరీ మొత్తం అసోసియేటివ్ మెమరీతో ఉంటుంది. సో ఎప్పుడైతే సిపియు ఇక్కడ మెమరీ, దీని మిడిల్లో క్యాచ్ మెమరీ ఉంది. ఈ క్యాచ్ మెమరీ అసోసియేటివ్ మెమరీతో తయారైతే మేడఫ్ అయితే దాన్ని అసోసియేటివ్ మ్యాపింగ్ అంటారు. ఓకేనా? దీని లోపల చూడండి మెమరీ అరే ఉంది, అడ్రస్, దానికి కరస్పాండింగ్ డేటా, తర్వాత ఆర్గ్యుమెంట్ రిజిస్టర్. ఇట్స్ ఆల్ అబౌట్ అసోసియేటివ్. తర్వాత ఇక డైరెక్ట్ మ్యాపింగ్కి వచ్చేసరికి డైరెక్ట్ మ్యాపింగ్ అంటే డేటా ఇప్పుడు ఏమని మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పినాం? ర్యామ్ కంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అసోసియేటివ్ మెమరీ. సో ఆ డ్రాప్ బ్యాక్ని కవర్ చేయడానికి ఏం చేసిండ్రు? డైరెక్ట్ మ్యాపింగ్ చేసిండ్రు. సో ఏమంటారు ఇక్కడ? అసోసియేటివ్ మెమరీ అనేది కాస్టెడ్. దేర్ఫోర్ ద రీసెర్చర్స్ థాట్ టు ఆఫ్ ఇంప్లిమెంట్ క్యాచ్ మెమరీ విత్ ద సెమీ కండక్టర్స్ మెమరీ లైక్ మెయిన్ మెమరీ. సో ఏం చేసిండ్రు? అసోసియేటివ్ మెమరీతో క్యాచ్ మెమరీ తయారు చేస్తే కాస్టెడ్ అయిపోతుంది బేస్. ఎందుకంటే దానిలో అసోసియేటివ్ మెమరీ వాడుతున్నాను. అసోసియేటివ్ మెమరీ అనేది ర్యామ్ కంటే ఎక్కువ కాస్ట్, ఎక్స్పెన్సివ్. అందుకే నేను ఏం చేస్తాను అంటే రీసెర్చర్స్ ఏం చేసిండ్రంటే నేను సెమీ కండక్టర్స్ యూజ్ చేసి లైక్ మెయిన్ మెమరీ ఎట్లా తయారవుతుంది? బేస్డ్ ఆన్ సెమీ కండక్టర్స్తో తయారవుతుంది. అలాగే క్యాచ్ మెమరీ సెమీ కండక్టర్స్తో తయారు చేస్తారంట. అదే అనమాట, అదే అంటుంది. సో ద రీసెర్చర్స్ ఏం చేసారు? ఇక క్యాచ్ మెమరీ ఇంప్లిమెంట్ చేసిండ్రు. దేంతో? యూజింగ్ సెమీ కండక్టర్స్తో ఇంప్లిమెంట్ చేసిండ్రు. సేమ్ మెయిన్ మెమరీ లెక్కనే. అర్థమైందా? ఈ డైరెక్ట్ మెమరీ, డైరెక్ట్ మ్యాపింగ్ అంటే అది. ఇక్కడ చూడండి, ఇక 16 వర్డ్స్ ఉన్నాయి. ఇక నెంబర్ ఆఫ్ లైన్స్ అని ఎట్లా ఐడెంటిఫై? 16 వర్డ్స్ ఉంటే అలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తావు? 16/4
4 వేయాలి. అప్పుడు నీకు నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటిది, ఈచ్ బ్లాక్ సైజ్ ఎంత అని చెప్పుకున్నాం, 4 వర్డ్స్ అంట. సో అందుకే 16/4 చేసిన, అందుకే నాకు 4 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఏమైపోతాయి, 64/4 చేస్తే 16 వస్తుంది. ఇట్లా ఉంటుంది క్యాష్ మెమరీ సెమీ కండక్టర్స్తో చేస్తే. ఇది సింపుల్. ఇక బ్లాక్ సైజ్ ఈక్వల్స్ టు లైన్ సైజు. అందుకే ఇక్కడ బ్లాక్ సైజ్ చూడండి 4 వచ్చింది, అందుకే మనకి ఇక్కడ కూడా 4 వచ్చింది. ఇట్లుంటుంది బ్లాక్. ఫస్ట్ దాన్ని బ్లాక్ నెంబర్ అంటారు, తర్వాత ట్యాగ్ అంటారు, తర్వాత ఇంకో దాన్ని ఇలా సెకండ్ దాన్ని బ్లాక్ ఆఫ్ సెట్ అంటారు. ఓకేనా? ఇట్లుంటుంది బేసిక్గా ఒక బ్లాక్. ఏమంటుంది, ఇది ఫస్ట్ బ్లాక్ నెంబర్ అంటారు, ఫస్ట్ 4. ఆ 4 బిట్స్లో తర్వాత ఇంకా 2 ఉంటాయి. అది దాన్ని ఏమంటారంటే ట్యాగ్, ఇంకోటి లైన్ నెంబర్. తర్వాత సెకండ్ వచ్చేది బ్లాక్ ఆఫ్ సెట్, ఇదన్నమాట. తర్వాత ఇక సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ చూద్దాం. సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈ రెండుని కలిపిండు. అసోసియేటివ్ మ్యాపింగ్ని డైరెక్ట్ మ్యాపింగ్ని రెండింటికి కలిపి సెట్ అసోసియేటివ్ మెమరీ చేసిండు. సో ఇన్ సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్లో ఏమవుతుంది, ఫర్ ఫస్ట్ ఇండెక్స్ మోర్ దెన్ 1 ట్యాగ్ వాల్యూ కెన్ బి స్టోర్. If there is n cases, then it is called as k-way set associative mapping. అర్థమైందా? ఇది రెండు, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఈ రెండు అనమాట, అసోసియేటివ్ అండ్ డైరెక్ట్. ఇలా ఏం జరుగుతుంది, ఒకవేళ ఇండెక్స్ 1 అనుకో మోర్ దెన్ 1 ట్యాగ్ కెన్ బి స్టోర్. ఫస్ట్ ఇండెక్స్ ఏంటి ఉందో అప్పుడు మోర్ దెన్ 1 ట్యాగ్ వాల్యూ కెన్ బి స్టోర్. ఒక ట్యాగ్ వాల్యూ కన్నా ఎక్కువ స్టోర్. ఒకవేళ ఇండెక్స్ 1 కన్నా ఎక్కువ ఉన్నాం అనుకో, అప్పుడు ఒక కే సెట్స్ ఉన్నాయి మన దగ్గర, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ అంటారు. ఓకే, అదే ఏం లేదు. సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ అంటే ఒకవేళ ఒకటే ఇండెక్స్ ఉన్నాం అనుకో స్టోర్ చేస్తారు 1 ట్యాగ్ వాల్యూతో. ఒకవేళ మోర్ దెన్ 1 ఇండెక్స్ ఉన్నాం అనుకో, ఒకవేళ అంతకన్నా కే సెట్స్ ఉన్నాం అనుకో, దాన్ని ఏమంటారు అంటే సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ అంటారు. తర్వాత క్యాచ్ పర్ఫార్మెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి. ఇట్ రేషియో ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యాసెస్ తోని మనం ఇట్ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. సరేనా? ఇది నెంబర్ ఆఫ్ హిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ యాసెస్ అంటే నెంబర్ ఆఫ్ హిట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ మిస్ రెండింటి కలిపితే వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు మనం పేజ్ ఆల్గరిథమ్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఇలా క్యాచ్ మెమరీ అనుకుంటే ఇలా మనకి ఇట్లా ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. సో ఏమన్నా ఫస్ట్ 3 రావాలి. సో 3 దీని క్యాచ్ మెమరీ FIFO ఆల్గరిథంలో దీని క్యాచ్ మెమరీ అంటే మనకి ఇట్లా ఎన్ని వచ్చినాయి, 3 టోటల్ నెంబర్ ఆఫ్ యాసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ యాసెస్ అంటే ఇట్ ప్లస్ ఫాల్ట్ ఎన్ని వచ్చినాయి మనకి, ఇట్ 1 2 3, 3 ప్లస్ 1 2 3 4 5 6 అంటే మొత్తం 9, 3/9 అంటే 3 1 3 1/3. ఇది 1/3 ఇట్ రేషియో. అంటే ఇట్ రేషియో దీన్ని ఎంత, 1:3 దీనికి ఈ FIFO ఆల్గరిథంకి. అదనమాట ఇలా క్యాచ్ పర్ఫార్మెన్స్ని క్యాల్కులేట్ చేస్తారు. సో మనము ఇట్ రేషియోని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతామంటే, మనకు 1:3 వచ్చింది, దీన్ని ఇంకా ఇలా ఇంప్రూవ్ చేయగలుగుతాం అంటే అలా హయ్యర్ క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేయాలి. హయ్యర్ క్యాచ్ బ్లాక్ సైజును పెంచాలి, బ్లాక్ సైజు. దాంతోపాటు హయ్యర్ అసోసియేటివ్ మారాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యాచ్ మెమరీ.